ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తన కూతురు ధైర్యంలో మగరాయుడు. ఆత్మహత్య చేసుకునేంత పిరికి వ్యక్తి కాదు. ప్రేమించిన వాడి కోసం తమనే ఎదిరించింది. అలాంటిది ఆత్మహత్య చేసుకుంటుందా? తాను అనుకున్న లక్ష్యానికి చేరుకునేందుకు ఎంతో శ్రమించింది. సమాజం నిందలు వేస్తున్నా డోంట్ కేర్ అంటూ తన లక్ష్యం వైపు అడుగులు వేసింది. అలాంటిది ధైర్యంగా ఉండే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుందా? లేదు, వాళ్లే చంపేశారు. తన కూతుర్ని వేధించి చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు. ఇది ఫోక్ సింగర్ శృతి తండ్రి కన్నీటి ఆవేదన. కూతురంటే తనకెంతో ఇష్టం. కూతురు చేసే ఏ పనికి తండ్రి అడ్డు చెప్పలేదు. బూతుల వీడియోస్ చేస్తోందని సమాజం వెక్కిరించినా తండ్రి మాత్రం అండగా నిలిచాడు. ఆడపిల్లను హద్దులో పెట్టుకోమని కొందరు సలహా ఇచ్చినా నవ్వుతూ కూతుర్నే ప్రోత్సహించాడు తండ్రి. కానీ ఇప్పుడు ఆ గారాల పట్టి లేదు. తండ్రి ప్రేమను తండ్రిని వదిలేసి ఎవరికీ అందనంత ఎప్పటికీ తిరిగిరాని లోకాలకు చేరుకుంది. దీంతో తన ముద్దుల కూతుర్ని తలుచుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నారు ఆ తండ్రి. నాకు వాడి మీద అనుమానం, నాకు డౌటే. వాడి మీద అప్పుడే చెప్పిన అమ్మాయికి, అద్దు బెట వాడు మంచిగా లేడు, ఆడి ముఖం చూస్తేనేటో కొట్టిందా అన్న. నాకు నచ్చింది నేను చేసుకుంటాను చెప్పి అమ్మాయి వెళ్ళింది. వాళ్ళు ఏమో మోసపించి అమ్మాయిని తీసుకొని వెళ్ళి అట్లా చేసిండ్రు. అంటే వాడు మోసం చేసి తీసుకెళ్ళిండు కదా. మోసం తీసుకొని పోవట్లా అమ్మాయి మన మాటని లేదు. లేకపోతే నేను చెప్పిన జనవరిలో చేసేస్తా బెట్ట పెళ్ళి అని చెప్పిన, నా మాటని లేదు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం తిమ్మాపూర్ గ్రామానికి శ్యామల రమేష్ కూతురే శృతి. ఇక పేరడి పాటలతో ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అయింది శృతి. అలా ఇన్స్టాగ్రామ్ లోనే దయాకర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమకి దారి తీయడంతో తల్లిదండ్రులను ఎదిరించి కోరుకున్న వాడిని పెళ్లి చేసుకుంది. అయితే తమను కాదని పెళ్లి చేసుకునేందుకు కూతురుపై ఏదో కొంచెం కోపంగా ఉండి ఆమె వద్దకు వెళ్లలేకపోయామని, కానీ ఇంతలోనే శవమై తమ దగ్గరకు వస్తుందని ఊహించలేకపోయామని తండ్రి గుండెలు పగిలేలా రోధిస్తున్నాడు. నాన్న నీకు మంచి సంబంధం నేను చేస్తా బేట, నాకున్న అద్దెకరం అమ్మేసి నీకు మంచి సంబంధం ఇస్తా అని చెప్పిన. ఏం లేదు నా మాట. ఇలాంటిది ఇంకో అమ్మాయికి అమ్మాయికి జరగకుండా చేయాలి. ఆడికి జీవిత ఖైదీ చేసేటట్టు చేయాలని చెప్తున్నాను. మీ అమ్మాయి చనిపోయింది రండి అన్నారు. అమ్మాయి ఎట్లా చనిపోతుంది అని చెప్పిన. పెళ్ళి 20 రోజులు అయింది, మీరు ఎట్లా చేసుకున్నారు, ఎట్లా చంపుతారు, నేను వచ్చే వరకు శవం అక్కడనే ఉండాలని చెప్పిన. శవం లేదు కూడా. ఎస్ఐకి కూడా అదే క్వశ్చన్ వేసినాం. మీరు శవాన్ని ఇక్కడికి వెళ్ళి మీకు తీసుకుపోయే అధికారం ఎవరు ఇచ్చారు? మేము ఉండాలి కదా, తల్లిదండ్రిని అయితే నేను ఉండాలి కదా, నేను లేదు మీరు శవం ఇట్లా జరిపారని చెప్పిన. అంటే వాళ్ళు ఏం సమాధానం చెప్తలేరు. బాడీ పడ్డది, చనిపోయింది, తీసుకువెళ్ళినాం, ఈడు ఎట్లా ఉంచుతామంటారు వాళ్ళు. ఫుల్ డౌట్. 100% వాళ్ళు ప్లాన్ ప్రకారమే చేశారు. నా అమ్మాయిని చంపేసారు. ఆడైనా చెప్తా, చంపేసారు, నా అమ్మాయిని చంపేసారు. నా అమ్మాయి చనిపోదు, నాకు కాన్ఫిడెంట్. అది పక్క నాకు గుర్తు, నాకు షరతు చేసి సవాల్ చేసింది నాకు. శృతిని తాను ప్రేమించిన వ్యక్తి దయాకర్ను చూసినప్పుడే అనుమానం వచ్చిందని, అందుకే అతనితో పెళ్లి కొప్పుకోలేదని శృతి తండ్రి చెప్పాడు. కానీ తన కూతుర్ని ఏదో చేసి పెళ్లి చేసుకుని ఇప్పుడు ఇలా చంపి పడేశారంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. తన మాట వినుంటే ఇప్పుడు తన కళ్ల ముందు తన కూతురుండేదని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు శృతి తండ్రి.